హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? నగలకి ఆ విషయం సంబంధం ఏంటంటే పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే మాటలా కోచింగ్ ట్రైనింగ్ లక్షలు ఖర్చు అవుతాయి కదా. పైగా మొన్న ప్రేమ కోసం రన్నింగ్ షూ కూడా కొనుక్కొచ్చావు. అవే డ్రైవింగ్ చేసి డబ్బులతో కొనిచ్చావేమో. డ్రైవింగ్ చేసి డబ్బులతో షూ కొనగలిగావు, కానీ పోలీస్ ఆఫీసర్ చెయ్యాలంటే లక్షలు కావాలి కదా. అందుకే ఆ నగలను అన్నీ దాచుకుని అమ్ముకునేసావేమో. వల్లెక్క పిచ్చిగా మాట్లాడుకో. సందర్భం దొరికింది కదా అని నిందలు వేయాలని చూడకు. ఏమనుకుంటున్నావు? ఈ ప్రేమ అంటే ఏమనుకుంటున్నావు? నా నగలు నేనే దాచుకుని అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? ప్రేమ నమ్మున్నావు చూడండి. మావయ్య గారు ఎంత దారుణంగా మాట్లాడుతుందో. ప్రేమ ఒక్క నిమిషం ఉండు. దాని మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడతాను, కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి రా. ఏరా నిజం చెప్పండి. ఆ నగలు మీరేమైనా తీశారా? లేదు నాన్న, నాకేం తెలీదు. అయినా నేనెందుకు తీస్తాను? ఒరే, ఇది చాలా పెద్ద విషయం. ఇందాక ఎంత పెద్ద గొడవ జరిగిందో చూసారా? వాళ్ళ నగలు వాళ్ళకి ఇవ్వకపోతే అంతకంటే పెద్ద గొడవే జరుగుతుంది. మర్యాదగా నిజం చెప్పండి. నిజం మావయ్య, ఆ నగలు ఎలా మిస్ అయ్యాయో మాకేం తెలీదు. చూడండి, నేను మిమ్మల్ని నిందించాలనట్లేదు, తప్పు పట్టట్లేదు, కానీ ఆ నగలు మీ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆ నగల బాధ్యత మీదే. మీరు చెప్తే సంజాయిషి సమాధానం నేను వినను. రాత్రి వరకు మీకు గడువు ఇస్తున్నాను. మీరేం చేస్తారో నాకు అనవసరం. రాత్రి వరకు ఈ నగలను తీసుకొచ్చి ఇవ్వాలి. లేదంటే నా కోపం ఇంకోలా ఉంటుంది. ఇవేవో పంపించిన నగలు కాదు, ఇవన్నీ గిల్ట్ నగలు. చెప్పు. ఏంటి, నాకు తెలియదా? ఇందాక చెప్పాను కదా. మరి నగలు ఎక్కడున్నాయని నన్ను అడుగుతున్నావు ఏంట్రా? ఇది తెలియకుండా నేను అర్థం లేకుండా అడగటం లేదు. నువ్వు చెప్పే సమాధానం నాకు అర్థం కాదు. అన్ని నగలు నీ దగ్గరే ఉండాలి. నీ చేతులతో నగలు వాళ్ళకి పంపించావు. అవి రోళ్ళు గోళ్ళుగా ఎలా మారాయి? ఆల్రెడీ చెప్పాను కదరా. అది అర్థం కాక పిచ్చి టెన్షన్లో ఉంటున్నానురా నేను. చూడు ప్రేమ, ఒకవేళ నువ్వు నగలు దాచిపెట్టుకుని భయపడుకుంటే చెప్పు. నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చేస్తాను. ఒరేయ్, నేను సెన్స్ లేకుండా మాట్లాడుకో. ఆ నగలు నావి. ఒకవేళ నాకు నగలు కావాలి అనుకుంటే మా వాళ్ళకి ధైర్యంగా చెప్తాను. ఆ నగలు నా దగ్గరే పట్టుకుని అని నా నగలు దొంగచాటుకు దాచుకోవాల్సిన అవసరం నాకు కర్మ ఏంట్రా? ఇంత క్లియర్గా అర్థమైందా? మాతో గొడవ పెట్టుకోవడం కోసం మా వాళ్ళ నగల్ని మార్చేశారు. ఇదంతా మీ వాళ్ళ కుట్ర. ఒరేయ్, నువ్వు తప్పుగా ఆలోచించుకో. మా వాళ్ళ నగలు మార్చేంత చీప్ బిహేవియర్ కాదు. మీ వాళ్ళు ఎంత చీప్ బిహేవియరో మా నర్మదా వదిన్ని జాబ్ పోగొట్టినప్పుడే చూశాను కదా. దాని చీప్ బిహేవియర్ అనరా? దిగజారి ప్రవర్తించారా అనరా? ఒరే, ఇప్పుడు జరుగుతుంది ఏంటి? నువ్వు మాట్లాడుతుంది ఏంటి? అసలు ఏంట్రా? అసలు నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను ఇంత దిగజారిపోయాను. అనవసరంగా ఆ రోజు రావడం ఏంటో, నువ్వు నగలిచ్చుకుని వెళ్ళిపోవడం ఏంటో, నేను దిగజారిపోవడం ఏంటో నాకు అసలు అర్థమే కావట్లేదు. దండం పెడతాను రా, వదిలేరా. ఏంటి వదిలేసి? నీ నగలు కొట్టేసింది ఎవరు? ఏంటిది? ఈరోజు మా నాన్న ఈ రోజంతా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. మీ కుటుంబం పోలీస్ స్టేషన్ గడిపావు. ఒరే ధీరజ్, ప్లీజ్ నీకు దండం పెడతాను, చంపొద్దురా. నీకు అసలు ఇదంతా నీ వల్లే. సారి కాదు, 100 సార్లు చెప్తున్నాను. నీ మెడలో తాళి కట్టడం వల్లే నాకు ఈ నగల తలపోట్లు. ఏంటో, ఈ తాళి కట్టకుండా ఉండాల్సింది, తాళి కట్టాల్సిందని మా అమ్మ అంటే ఆ రోజు నేను తాళి కట్టకుండా ఉండాల్సింది. ఏంటో, నువ్వు ఎంత బాధగా ఉందో, అవమానిస్తున్నావు. చెప్పాలంటే నీ మాటల జీవితంలో మీద విరక్తి వస్తుంది. ఒరే మావయ్య, సాయంత్రం వరకు టైం ఇచ్చారు కదా. నగలు ఏమయ్యో, ఎలా మాయమయ్యో నేను ఆలోచించుకుంటాను. నీ బొర్రే. ఎలాగైనా సరే రామరాజు గారిని బోల్తా కొట్టేసి 10 లక్షలు కొట్టేశావు. బాబోయ్, ఈ ఇడ్లీ గారికి సలాం కొట్టాలి, మనకి సన్మానం చేయాలి. కొత్త పెన్షన్ టైమింగ్ జరిగింది. ఏంటి డబ్బులు ఏం చేద్దాం మేడం? ఈ మీద కత్తి పెట్టుకుని అప్పుడు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. పిచ్చి భాగ్యం. నువ్వు ఎక్కడ చట్నీలో చేసేవే 100 ఇడ్లీలైనా తినేవాడిని, ఒక్క దోశ తినగలే గుడ్డు లేదా? నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టు. ఈ డబ్బుల్ని మనం వీటిని పిల్లలు చేయాలి. ఆ పిల్లల్ని ఇంకో గుడ్డు పిల్లల్ని చేయాలి. వాటిని ఇంకా పిల్లలు చేయించాలి. ఏంటి, గుడ్డు కోళ్ళ ఫారం పెడదాం అనుకుంటున్నావా? కాదు, ఈ 10 లక్షల్ని సాయంత్రం కల్లా డబుల్ చేసేస్తాను. అంతంత ఈ డబ్బులు పిల్లలు పెట్టడం బుర్ర కాదు. 10 లక్షల్ని 20 లక్షలు చేసేవాళ్ళని నేను చూశాను. ఏంటి మాయమాటలు చెప్తున్నావా? మనం మోసపోతాం, చూసుకో. అయినా సరే నేను చాలా సంవత్సరాలు చూస్తున్నా. ఆయన డబ్బులు ఇచ్చి డబల్ చేస్తాడు. 10 లక్షలు ఇచ్చి 20 లక్షలు కష్టపడి రామరాజు గారి దగ్గర మోసం చేసి గుంజిన డబ్బు అలా ఇలా కాదు, 20 లక్షలు చేసి సాయంత్రం కల్లా భాగ్యం డార్లింగ్, ఇదిగో
ఈ ఇయర్ నేను ఇంకా బాగా ఈ 60 అంతకు ఈ మాయ కొమ్మ ఏంటి, ఎక్కడ పెట్టుబడి పెడతావు, ఎక్కడ తీసుకెళ్తున్నావు, ఇప్పుడు 10 లక్షలని 20 లక్షలు చేస్తాను భయ్యా. ఏంటిగో డబ్బులు ఏంటి ఇక్కడికి ఇచ్చావు బాబాయ్, 20 లక్షలు ఇచ్చా పక్కా డబ్బులు సాయంత్రం కల్లా 20 లక్షలు ఇవ్వాలి, పట్టుకెళ్ళి నువ్వు సాయంత్రం 5 రా, ఓకేనా. శ్రీరామ శ్రీరామ, ఏంటో ఇంట్లో నగలు పోవడం ఏంటో, ఆ రోజు బ్యాంకు నుంచి నగలు తీసుకొచ్చి వెంటనే ప్రేమ నగలే వాళ్ళకి పంపించాం కదా, అప్పుడు అందరూ నగలు దగ్గరే ఉన్నాం కదా, మరి మనం ఏమి పంపించిన నగలు రోల్ గోల్డ్ ఎలా అయ్యాయి ఏంటో, ఏంటి ఈ గందరగోళం, నాకేం అర్థం కావట్లేదు. మరి ఒరిజినల్ నగలు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు శ్రీరామ శ్రీరామ, టెన్షన్లో కాలు ఆడట్లేదే. అయ్యో అత్తయ్య, ఆ నగలు మాయ వెనక ఏదో ఒక పెద్ద మాయ ఉండుంటుంది, అదేంటో తెలుసుదాం. మీరు ఊరికే టెన్షన్ పడకండి. అమ్మయ్యో అమ్మయ్యో, ఏంటిది ఈ టెన్షన్, నగల గురించి, ఆ నగలు వెనక ముడిపడి ఉన్న ధీరజ్ ప్రేమల పెళ్లి గురించి, లాగితే డొంక తిరిగి ఆ నగల గురించి ఎక్కువ గొడవ జరిగితే ధీరజ్ ప్రేమల వెళ్ళి విషయం కూడా తప్పనిసరి పరిస్థితిలో వస్తుంది. కానీ తప్పనిసరి పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాడు. నాన్న త్వరగా వెళ్ళి గురించి గొడవ పక్కకుండా వాళ్ళ గురించి పెళ్ళి నగల గొడవ కాకుండా పెద్ద గొడవ అవుతుంది. అంతేకాదు ధీరజ్ ప్రేమ పెళ్లి విషయం దాచిపెట్టామని మావయ్య విమర్శిస్తాడు. దానివల్ల మనం ఇంకా ఇంట్లో గొడవ జరిగే అవకాశం ఉంది. వాళ్ళ నగల గురించి మొదలుపెట్టి ఈ భయం నాకు చాలా భయంగా ఉంది. ధీరజ్ పెళ్ళిళ్ళ విషయం రాక వస్తుందేమోనని చాలా ఇప్పుడు మళ్ళీ ఈ నగలు ఎప్పుడు జరుగుతుందో ఏంటో, ఎక్కడ ధీరజ్ ప్రేమల పెళ్లి విషయం బయటపడుతుందో భయంతో భయపడాల్సి వస్తుంది. ఈ నగలు ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. భాగ్యం 10 లక్షల నుంచి 20 లక్షలు చేస్తా. ఈ ఇడ్లీ దోశ బుర్ర ఏంటిది, ఎగతాళ ఏంటిది, లక్షలు 2 లక్షలు ఇస్తానని చెప్పి చాలామంది దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో పరారయ్యాడు. బాబోయ్, 10 లక్షలు 40 లక్షలు ఇస్తానట, ఏంటిది, నిజంగా నేను తీసుకొస్తున్నావా, లేకపోతే దెబ్బకి ఆ భాగ్యం నన్ను మామూలుగా కొట్టదు. 20 లక్షలు ఇస్తాను, నా పెళ్ళం దగ్గర బిల్డప్ ఇచ్చి వచ్చాను, ఆ డబ్బులు గోవిందా. భాగ్యం చాలా షాకింగ్లో ఉంది. ప్రేమ అంత మాయలా అనిపిస్తుంది. బ్యాంకు లాకర్ నుంచి తీసుకొచ్చిన నగల్ని మీ ఇంట్లో పంపించేంత పెద్ద టైం కూడా లేదు. పైగా ఆ నగల్ని వేరే ఇంకా ఎక్కడ పెట్టను కూడా లేదు. లాకర్ నుంచి తీసుకొచ్చిన నగలు వాటి చేతులతో ఎలా పంపించావు, ఏంటిది. అత్తయ్య చాలా టెన్షన్ పడుతున్నారు. ప్రేమ ఆ ఒక్క ఏమిటి గుర్తొచ్చింది అక్క, తిరుపతి బాబాయ్ తీసుకుని వెళ్ళారు, అప్పుడు వల్లక్క అక్కడే ఉంది. ఏంటిది అని నేను అడిగితే ఏమో అదేం కాదు బాబాయ్, ఇది కాదు బాబాయ్ అంటూ వల్లక్క చాలా చేసింది. అవునన్నమాట, అయితే వల్లియే తీసుంటుంది. ఈ వల్లి సంగతి ఏంటో మనం తేలుద్దాం. వల్లి విషయం ఏంటో మనం తేలుద్దాం ప్రేమ. అంటే వల్లియే దొబ్బిందంటావా అక్క? ఖచ్చితంగా అక్క, వల్లక్కే దొబ్బింది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వల్లి రూమ్లో ఎతుకుదాం. చూస్తున్నారు కదా, ఇదేనండి వల్లి నగలు దొబ్బిన విషయం బయటకు వస్తుందా, మళ్ళీ యాజ్ యూజువల్గానే వీళ్ళు దాచేస్తారా, నార్మల్గా చెప్తారా అనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.